లూనా ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేచిపోయింది. ఒక్కోసారి 5:30 కూడా లేచి నన్ను ఊరికే సతాయిస్తుంటుంది. ఇక అస్సలు నిద్రపోనియదు. ఇంకా లేచే వరకు నా చుట్టూ తిరుగుతుంటుంది. లేచి అక్కడిక్కడ కూర్చుంటుంది. హాల్లో కూర్చుంది ప్రజెంట్. ఇంకా నేను లేస్తే అది ఏం చేస్తుందా అని ఈరోజు ఎట్లాగో డైలీ రొటీన్ లూనా తీద్దాం కదా అనుకున్నానని చూద్దాం అసలు అనేసి లేచి ఇంకా వీడియో ఫోన్ పట్టుకొని ఉన్నా కాబట్టి నా మొహం చూస్తుంది. లేకపోతే అది నా దగ్గరకు వచ్చి నా బెడ్ దగ్గరకు వచ్చి ఇంకా యాక్షన్స్ చేస్తుంది బాగా లేచే వరకు. ఇంకా తర్వాత మళ్ళీ బాల్కనీలోకి వచ్చి కూర్చుంటుంది. అక్కడ పక్కనే బాల్కనీలోనే సెట్ చేసిన దాని కేజ్. ఆ యొక్క కేజ్ పైన నిలబడి అవుట్ సైడ్ సీన్స్ అన్నీ చూడాలంటే దానికి చాలా ఇష్టం అనమాట. ఎక్కించే వరకు వదలదు. అది ఎక్కిస్తే దాని మొహం చూడాలి, వెలిగిపోతుంటుంది. ఎంత హ్యాపీగా ఉంటుందో. హ్యాపీగా ఇంకా చూస్తూనే ఉంటుంది. ఒక 1 hour 2 hours అయినా రాదు, బయటికి రాదు, అంటే దిగడానికి ఇష్టపడదు. అట్లా నుంచున్న రోడ్డు పైన ఇంకా అవన్నీ మళ్ళీ వేరే కుక్కలు రోడ్డు పైన కనిపించేవి అన్నీ చూసుకుంటుంటుంది. దాని ఇష్టం. ఇక అక్కడ మార్కెట్ అయితే ఎప్పుడైనా మాకు మార్కెట్ చూసి ఎంజాయ్ చేస్తుంది. మళ్ళీ ఏమన్నా డప్పులు మొత్తలు అవి ఏమైనా ఫంక్షన్స్ జరుగుతుంటాయి కదా, అవి కూడా చూసి ఎంజాయ్ చేస్తుంటుంది. ఆ కింద మా మమ్మీ వాళ్ళ ఇల్లు అనమాట కనిపిస్తుంది సైడ్కి. ఎప్పుడైనా మాట్లాడుకోవాలంటే నేను పైనుంచి మమ్మీ కింద నుంచి అట్లా మాట్లాడుకుంటూ ఉంటాం కూడా. ఇంకా అది అట్లా నిలబడి కాళ్ళు నొస్తాయి అమ్మ అట్లా కూర్చొని ఇట్లా కూర్చుని బయటకి ఎంతసేపు అయినా చూసుకో, కానీ ఎందుకు ఊరికే నిలబడతావు అని చెప్పేసి ఇట్లా కూర్చోబెడతా. చాలాసేపు ఇంకా కూర్చొని అలా చూస్తానికి ఇష్టపడుతుంది. మా ఆపోజిట్ బిల్డింగ్లో టెర్రస్ పైన అట్లా పావురాలు కనిపిస్తున్నాయి కదండి మీకు. పావురాలన్నీ వచ్చి, అంటే మేము అక్కడ బియ్యం వేస్తాము, వాళ్ళు కూడా వేస్తారు, నేను కూడా కొన్ని విసురుతుంటా గింజలు. ఆ బియ్య గింజలు తినడానికి వస్తాయి. అంటే ఒక వారం నుంచే స్టార్ట్ చేసినాం. ఆమె వేస్తుందని తెలిసి నేను వేస్తున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను వేస్తే బాగుండదు కదా అని డైరెక్ట్ అని నాకు వేయాలని ఇంట్రెస్ట్ ఉంది. మా బిల్డింగ్ ఎక్కాలంటే ఇంకా నేను 2 floors ఎక్కాలి, కొంచెం మళ్ళీ ఎందుకులే ఇబ్బంది అని నేను వాళ్ళు వేస్తూ స్టార్ట్ చేసిరని నేను కూడా బియ్యం గింజలు చల్లుతుంటా. పావురాలు అట్లా వచ్చి తింటుంటాయి. ఇద్దరం చూసి ఎంజాయ్ చేస్తుంటాం. ఇక లూనా నేను ఒక్కోసారి అది బాగా ఎంజాయ్ చేస్తుంది ఆ పావురాలన్నీ ఎగురుతుంటే. నేను కూడా చూసి అట్లానే ఇంకా బాల్కనీలోనే నుంచుంటాం ఇద్దరము. బాల్కనీలోనే 1 hour వరకు, 6 నుంచి దాదాపు 7-7:30 వరకు అట్లా నుండి పావురాలు ఇప్పుడంటే కొన్ని వచ్చినాయి, ఒక్కోసారి ఇంకా చాలా ఎక్కువ వస్తాయి. ఎక్కువ వచ్చి తింటా ఉంటే మంచి హ్యాపీగా అనిపిస్తుంటుంది వచ్చి తింటుంటాయి. ఇంకా బ్రష్ చేసుకొని నేను ఈ లోపల వస్తుంటా మధ్యలో. ఇంకా తింటా ఉంటే లూనా చూస్తుంటుంది. లూనా కోసం ఎర్లీ మార్నింగ్ పాలు పెడతా, నేనేమో చాయ్ పెట్టుకుంటా. బ్రష్ అయిపోయినా కానీ ఇక చాయ్ పెట్టుకుంటా. చాయ్ తాగందే కిందికి వెళ్ళలేను, నేను బయటికి వెళ్ళలేను. సో కంపల్సరీ టీ అనమాట. టీ తాగుతూ లూనా కూడా పాలు పోసా. దానికి ఎప్పుడైనా యూరిన్ అర్జెంట్ అయిపోతే కనుక పాలు తాగదు. దానికి తెలిసిపోతుంది, ఇక ఆపుకోలేకపోతుందేమో. అందుకే అది ఇంకా బయటకు వెళ్దామని రెడీగా మళ్ళీ కూర్చుని ఉంది ఇక డోర్ కాడ, ఎప్పుడే తీసుకెళ్తానా అని. సో ఇంకా డోర్ ఓపెన్ చేయగానే మా సోఫా ఉంటుంది, బయట పెట్టాము, ఇంట్లో ప్లేస్ లేదని. ఆ సోఫాలో పండుకుంటుంది స్ట్రీట్ డాగ్. ఎప్పుడైనా ఒక్కోసారి వచ్చి అట్లా పండుకుంటుంది మ్యాగీ. ఇది వెళ్దామని రెడీగా మెట్ల కాడ రెడీగా ఉంది, ఇక ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనేసి కిందికి వెళ్ళిపోవాలని. దానంతట అది ఎప్పుడు వెళ్ళదు, ఎప్పుడు నేను ఉండాల్సిందే కూడా. వేరే వాళ్ళు ఎవరైనా చైన్ పట్టుకుని తీసుకెళ్తే కూడా వెళ్ళదు అస్సలు. ఇక నేను ఖచ్చితంగా వస్తున్నానా లేదా అని నన్ను చూసుకుంటానే దిగుతుంటుంది. ఇంకా కిందికి వెళ్ళాలంటే 2 floors దిగాలి, మళ్ళీ ఎక్కాలంటే 2 floors ఎక్కాలి. అందుకే నేను ఏ పనులు దిగినప్పుడే, అంటే కిరాణా షాప్ ఏమైనా తెచ్చుకోవాలన్నా ఇప్పుడే వెళ్ళి తెచ్చేసి పెట్టుకుంటా అనమాట. బయట కూడా జూలీ రెడీగా ఉంటుంది అట్లా ఎప్పుడు. పాపం ఎర్లీ మార్నింగ్ ఏమైనా ఫుడ్ ఇస్తానేమో అనేసి. ఇంకా రాగానే లూనా ముందు ఇసుక కనబడగానే అది అటాక్ చేసింది. ఇక బాగా టాయిలెట్ అర్జెంట్ అయింది దానికి. ఇక పాపం యూరిన్కి వెళ్ళి, కానీ అది ఎక్కువ ఏం యాక్షన్స్ చేసి ఏం అడగదు, ఏం ఇబ్బంది పెట్టదు. ఇంట్లో కామ్గా క్వైట్గా కూర్చుంటుంది. చాలా గుడ్ గర్ల్ అనమాట అది.
అస్సలు విసికియదు. దానికి ఇష్టమైన ఫుడ్ అయితే మంచిగా తింటుంది, లేకపోతే మూల పండుకుంటుంది. లేదా ఎప్పుడైనా చాలా హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు బాగా అదొక టైప్ చేజింగ్ టైప్లో ఆటలు బాగా ఆడుతుంది. ఇంట్లో టెర్రస్ పైన కూడా ఆడుతుంది. ఇదే పక్కన ఉన్నదే మా మమ్మీ వాళ్ళ ఇల్లు. ఇంకా అతను ఆ లోపల కనబడే ఆయన కిరాయి ఇంట్లో ఉండేట ఆయన. ఇక దాన్ని టాయిలెట్ చేయించగానే కాసేపు మమ్మీ వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి కూర్చోవడం అలవాటు అనమాట. అంటే అది పార్టీ ఏమో అంత ఈజీగా పోదు. ఇక్కడే వెళ్ళిపోతే బెటరు, నేనన్నా ఎత్తుతా కానీ అసలు అది వెళ్ళదు. ఇక దానికోసం గంటనో 2 గంటలు తిప్పాలి దాన్ని. చాలా ఇబ్బంది. పార్టీ మాత్రం సస్తే పోదు. ఇంకా అట్లా కాసేపు మళ్ళీ బండిపైకి వచ్చి కూర్చుంది. మా అన్ని బండ్లు ఉన్నాయి కదా బయట, పార్కింగ్ అన్నీ బయటే పెట్టుకుంటాం, వీధుల్లోనే సైడ్కే ఇళ్ళ పక్కన పెట్టుకోవాలి. ఇక ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేస్ ఏం లేదు. ఇందాక లూనా కూర్చున్నది డాడీ బండి, ఇదేమో నా బండి. ఇక నా బండి కవర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ పాపం అది వచ్చి కూర్చోలేదు. ఇక డాడీ బండి మీద కూర్చుంది. మొన్న ఎర్ర బండి ఒకటి ఉండే కదా, అదేమో కిరాయి వాళ్ళది. మళ్ళీ ఇక కాసేపు కూర్చొని ఎట్లయినా పార్టీకి తిప్పుకోవాలి కదా అని ఇక తిప్పుతున్నాయి. ఇక ఏదో రకంగా పార్టీ చేసేస్తే ఇక ఒక పెద్ద పని అయిపోతుంది. ఇక అమ్మ సాయంత్రం వరకు ఇక మళ్ళీ వచ్చే పని ఉండదు అని ఇక తిప్పుతుంటాం. కానీ రోడ్ల పైన ఎవరు షాప్స్ ముందు వెళ్ళనియరు, ఏ ఇంటి ముందు వెళ్ళనియరు. పైగా మా లూనాతో పాటు 2-3 స్ట్రీట్ డాగ్స్ వస్తుంటాయి, ఇండీ డాగ్స్. ఆ ఇండీస్ ఇది అన్నీ కలిపి నాతో పాటు కుక్కలు ఎంట ఉండడంతో ఇంకా అస్సలు అన్నీ కలిపి వెళ్ళిపోతాయేమో పార్టీస్కి అని చెప్పేసి ఇక అందరూ అబ్జెక్షనే. ఎక్కడ కూర్చోబెట్టాలన్నా దాన్ని భయమే నాకు. ఇసుక కుప్పల మీద కూడా నాకు భయమే. ఎందుకంటే ఎవడు అరుస్తాడో, ఎవడు ఎద్దంటాడో, ఎక్కడి నుంచి అరుస్తారో తెలియదు. ఎక్కడ కూర్చొనియరు పాపం దాన్ని. అయినా లక్కీగా త్వరగానే కూర్చుంటుంది ఈరోజు. అమ్మయ్య, టైం సేవ్ చేసింది చాలా. ఇక వెళ్ళిపోయి వచ్చి మళ్ళీ బండి మీద కూర్చుంటుంది. ఇక రావడం బండి కనిపిస్తే చాలా బండి మీదే కూర్చుంటుంది. మా డాడీ బండికి ఇట్లా మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉండదు, సో దానికి కన్వీనియంట్ ఉండదు అసలు కూర్చోడానికి. ఏందో అంత షేక్ అవుతుంది. వీడియో కూడా డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది. ఇక మమ్మీ ఏదో స్వీట్ చేసిందని పిలిచి పెట్టింది అనమాట. నేను తింటున్నా, నేను ఎట్లన్నా బ్రష్ చేసుకున్నా కదా, టీ చేసి వచ్చాను కాబట్టి టీ తాగి పాపం అది కూడా అడుగుతుంది ఇక నాకు కూడా కావాలని. లూనా చాలా ఇష్టపడుతుంది. లూనా చాలా ఇష్టంగా నాకు కూడా కావాలని అడగటంతో ఇక మమ్మీ పెట్టాలనుకుంటుంది. కానీ చాలా వేడిగా ఉంది అది. వేడిగా పెట్టేస్తే పాపం నాలుక కాలుతుంది. చల్లారి వరకు టైం పడుతుంది. ఒక ప్లేట్లో వేసినాము, దాని ప్లేట్ తెచ్చి కింద కూడా రెడీగా ఉంటాయి ప్లేట్లు దానివి. వేరే డాగ్స్ కానీ పెట్టే ప్లేట్లు అన్నీ కింద ఉంటాయి కాబట్టి ఒక ప్లేట్ తీసుకుని వేస్తే పాపం ఇష్టంగా తింటుంది. స్వీట్ అదే పాయసం అంటాం కదా, అది పాలన్నం, పరమాన్నం పాలన్నం అనుకుంటా. అది పెట్టేస్తే ఇక తిని లూనా తినే వరకు వెయిటింగ్ చేస్తున్నాం. ఇంకా ఈలోపు నేను కూడా తినేస్తా, ఒక పని అయిపోతుంది. నా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది చాలా వరకు. మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే తినేస్తుంటా. ఇంకొచ్చేసినాం. ఇక అయిపోయినాయి కదా, తినడం అయ్యింది, అన్నీ అయిపోయినాయి కిందకి వెళ్ళిన పనులు. సో ఇక వచ్చి లాక్ తెరుచుకొని ఇంట్లోకి రాగానే మా ఇద్దరికి హ్యాపీ అనమాట. ఎందుకంటే మా ఇల్లే మాకు స్వర్గం అంటాం కదా, అట్లా ఎంతసేపు అయినా ఇంట్లో ఉండిపోమంటే ఉండిపోతాము. అసలు ఇద్దరు కూడా, దానికి కూడా ఎక్కువ బయట నుంచి ఇంటికి రాగానే రిలాక్స్ అయిపోతుంది. ఇంటికి రాగానే పాలు తాగుతుంది పాపం, వెళ్ళినప్పుడు తాగలేదు కాబట్టి. తాగి నేను కూడా అది ఇంటికి రాగానే హ్యాపీ అవుతా. అది తాగగానే ఇంకా పడుకుంటుంది. ఆ పాలే దానికి ఇక ఈవినింగ్ వరకు, ఎందుకంటే ఏం పెట్టినా ఇంకా తినదు అది, ఆ పాలతోనే ఉంటుంది ఇక. అందుకే నేను డైజెషన్కి ఒక సిరప్ వాడినా. ఆ చైర్ కిందో లేకపోతే మూలకో ఇట్లా పండుకుంటా ఉంటుంది. చాలా క్వైట్, చెప్పినా కదా లూనా చాలా సైలెన్స్ ఉంటుంది అనమాట. పెద్దగా డిస్టర్బెన్స్ కానీ అల్లరి కానీ ఎక్కువ విసికియడం కానీ ఏం చేయదు. మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ బయట కాసేపు కూర్చుంటుంది మెట్ల పైన. మళ్ళీ తీసుకెళ్తే బాగుండు బయటికి కిందికని.
ఇంకా నేను అస్తమాన్ తిరగలేనని చెప్పేసి ఒకటేసారి ఈవినింగ్ ఫుడ్ పెట్టే టైంకే 4 తర్వాతనే 4 to 5, 6 మధ్యలో అట్లా తీసుకెళ్ళి ఫుడ్ ఇస్తాను. ఇంకా లూనా ఇప్పుడు కూడా వచ్చింది, అది మ్యాగీ ఇప్పుడు కూడా వచ్చి సోఫాలో పండుకునే ఉంది. దానికి కూడా ఆకలి వేసేసింది అనమాట. ఇంకా వచ్చి ఇద్దరు మా లూనాకి బాయిల్డ్ చికెన్ అది కలిపి పెడితే దానికి చాలా ఇష్టంగా తింటుంది. బాయిల్డ్ చికెన్ దాని రూమ్లోనే, కింద దాని రూమ్ కదా మమ్మీ వాళ్ళ ఇంటి పక్క రూమ్లో, దానికి ఫుడ్ ఎప్పుడు ఇక్కడే అలవాటు అనమాట. ఈ బాయిల్డ్ చికెన్ తినేది ఇక్కడే అలవాటు. ఇంట్లో పెడితే అస్సలు తినదు, ప్లేట్లో పెట్టినట్టు అట్లే ఉంచుతుంది రేపటి వరకైనా. అందుకే నేను కిందకే తీసుకొచ్చి కంపల్సరీ, ఒక్కోసారి అసలు బద్ధకం ఉండి రాలేకపోయినా కానీ ఆగిపోకుండా ఇంట్లో ఖచ్చితంగా మళ్ళా తీసుకొచ్చి దానికోసం ఇక్కడ తీసుకొచ్చి కట్టి ఇక్కడ పెడితేనే ప్లేట్లో మంచిగా ఇష్టంగా అక్కడ కలిపి పెడితే 4-5 కాళ్ళు అట్లా కలిపి పెడతా. తలకాయలు ఉన్నా సరే 4-5 తలకాయలు, మ్యాక్సిమం 2 మిక్స్ చేయకుండా పెడితే సపరేట్ తలకాయలు లేదా ఓన్లీ కాళ్ళే అట్లా పెట్టేస్తే ఇక్కడైతేనే గబ్బా తినేస్తుంది చికెన్ ఫాస్ట్గా. కొంచెం వేరే పెట్స్ కూడా తింటుంటాయి కదా, వాటిని చూసుకుంటూ తినేస్తుందేమో మరి. ఇంట్లో అయితే అస్సలు తినదని ఇంకెక్కడికే తీసుకొచ్చి తినిపించినాకనే ఇక మా డైలీ రొటీన్ కంప్లీట్ అయినట్టు అనమాట. అప్పుడు ఇక దాని ఫుడ్ తోటి ఇంకా టెన్షన్ ఉండేది. ఇక ఆ రోజుకి ఇంకా సాటిస్ఫై అవుతాను నేను. ఒక్కొక్కసారి ఇది కూడా తినకుండా చాలా ఏడిపిస్తుంది, విసిగిస్తుంది, బతిమలాడించుకుంటుంది, చాలాసేపు బతిమలాడాలి. ఇంక ఈరోజు ఫాస్ట్గానే తిన్నదిలే. వీడియో ఎట్లా వస్తుందో ఏమో నాకైతే తెలుస్తలేదు, కానీ ఏందో కట్ అయినట్టు వస్తుంది. కానీ నీట్గా చక్కగా పెట్టినవి తినేస్తుంది. తిన్నాక ఇక తినే వరకు వెయిటింగ్ చేయాల. తిని కింద కూర్చుంటా మంచిగా నేను హ్యాపీగా. మళ్ళీ కింద కూడా మళ్ళీ మార్నింగ్ ఎట్లా 2 hours అట్లా బయట కూర్చుంటామో కింద, ఈ సాయంత్రం కూడా 2 hours అట్లా కిందనే ఉంటాము. ఇంక ఇప్పుడు 4కి వస్తే 6 వరకు, 5కి వస్తే 7 వరకు, అట్లా 1.5 hour 2 hours మళ్ళీ కిందనే స్పెండ్ చేసి ఇంటికి వెళ్తామన్నమాట. అది తినుకుంటే మధ్యలో వేరే డాగ్స్ని చూసుకుంటుంటుంది రోడ్డు పైన. అవి మనకు అనిపిస్తే ఒక్కోసారి అరుస్తుంది గట్టిగా, లేకపోతే సైలెంట్గా తిని సైలెంట్గా ఉంటుంది. ఇంట్లో సైలెంట్ ఉంటుంది కానీ బయట డాగ్స్ కనిపిస్తే మాత్రం గట్టిగా అరుస్తుంది. ఇక చెవులన్నీ పోవాలి మనవి. పిల్లలు పరిగెడితే కూడా దానికి ఎందుకో చాలా ఇరిటేషన్. పిల్లలు పరిగెట్టిన బాల్, క్రికెట్ ఇప్పుడు ఎక్కువ సెలవుల్లో పిల్లలు క్రికెట్ ఆడతారు కదా, క్రికెట్ బాల్ వచ్చిందంటే చాలా ఇక స్టార్ట్ చేస్తుంది మరుగుడు. ఆ బాల్ తీసుకొని పిల్లల్ని భయంకరంగా మురుగేస్తుంది. అదొకటి గట్టి సౌండ్ ఉంది, చాలా పెట్టేస్తుంది గట్టి సౌండ్. ఏదో రకంగా ఖాళీ చేస్తే హ్యాపీ అని చూస్తా. ఇక ఫాస్ట్గానే తింటుంది, ఇంకా కొంచెం ఉన్నదనంగా వదిలేస్తుంది లాస్ట్లో. మ్యాగీ కూడా తింటుంది. అండ్ ఇంకా వేరే స్ట్రీట్ డాగ్స్ కూడా 2-3కి అక్కడ ఉండే జూలీ, ఇంకా ఇంకొక రాకీ ఉంది, నిన్న ఒక వీడియోలో పెట్టాను. ఇంకా వేరేది అవన్నిటికీ పెట్టి తిన్న తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని తీసుకెళ్ళాలి కదా పార్టీ, టాయిలెట్, దాని ఇష్టం ఏది కావాలంటే అది చేసుకుంటుంది. కాసేపు అట్లా వాకింగ్ లాగా చేపిస్తే ఒక పని అయిపోతుంది. ఇక టెన్షన్ ఉండదు నాకు, అది కూడా హ్యాపీగా ఉంటుంది. ఇక కాసేపు తిరుగుతుంది, ఇక ఏదో 1 or 2 పోతుంది దాని ఇష్టం. ఇక నేను తీసుకెళ్ళిన దగ్గరికి అస్సలు రాదు అది. నేను తీసుకెళ్తూ ఉండే ప్లేస్కి, అంటే ఎవరు తిట్టరు, ఇక్కడ ఎవరు లేరు, ఎవరు చూస్తలేరులే అని నేను ఎక్కడైనా తీసుకెళ్తుంటాను అనుకో, అక్కడికి సస్తే రాదు. అది వేరే చోటికి గుంజుకొని పోతుంటుంది నన్ను. కరెక్ట్గా ఎవరైతే తిడతారో వాళ్ళ ఇళ్ళ ముందుకి, వాళ్ళ షాప్ ముందుకే పోతుంది. ఇంకా బాగా తిడతారు వాళ్ళు. పైగా ఇంకా అయిపోయిన తర్వాత ఇక ఇంటికి వచ్చేసినాం, హ్యాపీ రిలాక్స్. దానికి ఎంత దమ్ము వస్తుంది చూడండి, మెట్లు ఎక్కి వచ్చి ఇక దమ్ముకి ఇక రిలాక్స్ అయిపోతుంది. ఇక కదలదు, ఇక చైర్ కింద కదలదు. దీనికి మధ్యాహ్నం నానేసి పెట్టినటువంటి ఫుడ్, అది
అదే వెట్ లైఫ్ అనమాట. అది ఒక్కో రోజు పెరుగులో నానబెట్టి పెడతా, ఒక్కో రోజు పాలల్లో నానేసి పెడతా, లేదా ఒక్కోసారి వేడి నీళ్ళలో నానేసి పెడతా. ఒకవేళ పెరుగు ప్యాకెట్ ఇంట్లో లేదు అన్న, పాలు ఎక్కువ డోస్ తాగింది